ఉమా ఏం చేస్తున్నావు ఉమా? బిస్కెట్లు చేస్తున్నాను మా పిల్లలకనే. ఏమేమి వేసి చేస్తున్నావు? 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుముబట్టి పచ్చి కొబ్బరి 1 కప్పు, పాలు తగినంత పాలు అలా వేసి పిసికి బిస్కెట్లు చేస్తా ఉండ. చెయ్యి, నేను చూస్తా. సరేమ్మా. ముందు 2 స్పూన్లు నూనె పోసా. అది బాగా కలిసిపోవాలి నూనె. కలిసిన దాంట్లో కలుపుకొని మళ్ళీ తర్వాత పంచదార పోసుకోవాలా. పంచదార మిక్సీకి పెట్టినట్టుండు. మిక్సీకి పెట్టాను. లేకపోతే చాలా కసకస ఉంటుందని బిస్కెట్ల మిక్సీకి పెట్టా. చాలా వేసేసినట్టున్నావు, ఎక్కువ అయిపోదా? ఏం కాదు, బిస్కెట్లు కదా, తీయగా ఉంటాయి అనుకుంటున్నావా? మరీ ఎక్కువ తింటే షుగర్ వస్తుందంటారేమో. ఏమొస్తుంది, 1-2 తింటారు. అదే పనిగా తింటారు కదా. ఏదో వాళ్ళు ఏడ్చినప్పుడు బయట కంటే ఇంట్లో మేలు కదా, అందుకని పిల్లలకు 1-2 ఏమవుతుంది లేని చేస్తాడా. కింద పోతున్నట్టుంది కలపడంలో. గిన్నె కొంచెం చిన్నది తీసుకున్నానా, మా కోడలు చిన్న గిన్నె ఇచ్చిందా. మీ కోడలు గిన్నెలు కలపలేదేమో. మా కోడలు చాలా పొదుపు మనిషిలేమ్మా. గిన్నెల్లోనేనా? గిన్నెల్లోనే, అదేంట్లో కాదు కానీ గిన్నె పెద్ద గిన్నె పెట్టకూడదా. అంటే మీ కోడలు తినటానికి మా అత్తగారు ఏదో చేస్తుందని చెప్పి ఆతృతంలో ఏదో ఇచ్చేసినట్టుంది. చిన్న గిన్నె ఇచ్చేసి నేను అట్లే కలుపుతాను. తొందరగా చేస్తే తొందరగా తిందామని ఆశపడినట్టుంది. పిల్లలు ఏడుస్తా అంటే బయట తిండి తెచ్చుకుంటా అంటారు. ఏంటి కూరకూరలు అవి నాన్నగడ్డి తెచ్చుకుంటారు. అవి తింటే జలుబులు దగ్గులు అన్నీ వస్తాయమ్మా. హాస్పిటల్ పెట్టలేకపోతాడమ్మా. ఏ చేసేస్తే ఏదో వాళ్ళు అడిగినప్పుడు 1-6 ఇచ్చి తింటా ఉంటారని చేస్తాను. ఇప్పుడు దాంట్లోకి ఏమి వేయాలా? దీంట్లో పాలు పోయాలా, పంచదార వేసా, కొబ్బరి వేసిన, పొయ్యి అయితే పాలు పోస్తా. కలిసిపోతే నేను నేర్చుకుని మా ఇంట్లో కూడా చేసుకుంటా. చేసుకోమా, నువ్వు నేర్చుకొని ఇంకా 2-3 నేర్పించు, చేసుకుంటారు వాళ్ళు కూడా. ఈ గిన్నె సరిపోతుంది ఇంతకు. ఏమో చూడు, సరిపోతుందిలే, తడిపితే అంత దగ్గరకు అయిపోతుందేమో. గిన్నె పెద్దది పెట్టుకుంటా. పెద్దది పెట్టుకోపోయితే పోయేదా? ఓ, అమ్మమ్మ ఎప్పుడు నేర్చుకున్నావు ఇవి నువ్వు? నేను నేర్చుకొని పిల్లప్పుడు నేర్చుకొని చేస్తా ఉన్నాను. నేను చిన్న ఎన్ని మా అమ్మ నేర్పించిందిలే. మా అమ్మ బాగా చేసి పెట్టేది. రాగి సమట్టు, రాగి ముద్దలు గెలిపి పెట్టేది. దాంట్లో ఎంతో చేసి పెడతా ఉండిందా. ఈ మాత్రం బిస్కెట్లు మాత్రం మా అత్త నేర్పించింది. మా అత్త బాగా ఆరితేరిందిలే బిస్కెట్లు. అందుకని మా అత్త దగ్గర నేర్చుకుంది. మా అమ్మ అయితే ఇంకా ఏమేమి వంటలు వచ్చు నీకు? ఏమేమి నేర్పిస్తావు నాకు? నీకు అన్నీ నేర్పిస్తా. ఏమి నేర్చుకుంటావో నేర్పిస్తా. లడ్డు నేర్పిస్తా, అతరాసాలు నేర్పిస్తా. మీరేమంటారు అతరాసాలను? మా రాయలసీమలో అయితే అట్లా అంటారు. అట్లా అంటారా? మేమైతే నిప్పట్లు అంటాం. నిప్పట్లు అంటారా? పొద్దుటూరు సైడ్ కదా, నిప్పట్లు అంటారు. పొద్దుటూరులో కూడా అట్లా అంటారేమోనే. అట్లా అంటారు. అట్లు అరిసెలు అంటారు మా సైడ్ అయితే. మా అమ్మోళ్ళ సైడ్ అయితే, మా అమ్మోళ్ళ కడప కదా, నిప్పట్లు అంటారు. నిప్పట్లు నేర్పిస్తా. నెల్లూరులో కూడా నిప్పట్లే కదా? నెల్లూరులో కూడా నిప్పట్లే అనేది. భాష మాత్రము వెరైటీగా ఉంటది. ఇక్కడ కడప భాష వెరైటీగా ఉంటది. కానీ వంటకాలు నెల్లూరు కానీ కడప కానీ ఒకటి. ఇక్కడ కూడా సద్దనం తింటారు తెలుసా నీకు? ఏమన్నా?
సద్దన్నము రాత్రిలో అన్నంలో నీళ్ళు పోసుకొని గెంజేసుకొని ఆ, పొద్దున్నే తినేటోళ్ళు సద్దన్నం. ఆ, మా అమ్మ సైడ్ కూడా అట్లే తినేటోళ్ళు. ఉమ్, మేము చిన్నప్పుడు అట్లే తినేవాళ్ళం. ఉమ్, నీళ్ళు అన్నంలో నీళ్ళు పోసుకునేది. ఉమ్, ఊరగాయ ఆవకాయ ఊరగాయ ఉంటుంది కదా, ఉమ్, అది నంచుకొని తినేటోళ్ళం మేము. ఉహు, అంతా ఇప్పుడు మారిపోయింది కదా. ఉమ్, ఇప్పుడు అవన్నేంలే, ఉమ్, ఈ తింటా ఉంటేనే ఇప్పుడు ఇట్లా ఉండం. ఉమ్, తగులు పడసాలని పట్టుకుంటా. ఉమ్, అప్పుడు తిండే కదమ్మా ఇప్పుడు మాక. ఉమ్. ఇప్పుడు అయితే ఇప్పుడు ఏడా బాగా బలమైన తిండి తిన్నావు అయితే. బలమైన తిండి. మేము ఎక్కువ సంగటి తినేటోళ్ళం. ఉమ్. మాకు ఏంటంటే సొద్దులు కడప అంటే సంగటి నాటుకోడి పులుసా? నాటుకోడి పులుసా? ఏదైనా సరే, ఆ. నాటుకోడనే కాదు, ఉమ్. ఏదైనా. నీకు ఓ విషయం తెలుసా, మాది కూడా రాయలసీమే. మీది రాయలసీమ? ఆ, ఇది రాయలసీమ కాదు కదా. మాది రాయలసీమే. అవునా? ఉమ్. ధర్మవరం. ధర్మం. కడప సైడే కదా. ఉమ్. కడప దాటి కదా. కడప దాటి ఉమ్. ధర్మారం. మీరేంటికి వచ్చారమ్మా ఇక్కడ? ఏదో వచ్చినాం పెళ్లి చేసుకొని. మీలాంటి అమ్మమ్మలు కనపడతా ఉంటారు, పలకరిస్తా అటు ఇటుగా ఉంటాం. ఎంతమంది మన పిల్లల? 2 పిల్లలమ్మా. ఏం పేర్లు పిల్లల పేరు? నందిత, లోకేష్, కృష్ణ. మీ ఆయన ఏం చేస్తారు? బంగారు పని చేస్తాడు మా. బంగారు పని చేస్తాడు. బంగారు పని ఇమిటేషన్లో అంటే చాలా మంది చేయించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, బంగారులో అందరు చేయించుకోలేరు కదా, అలాంటివి రాగిలో చేసి 1 గ్రామ్ గోల్డ్ పాలిష్ పెట్టించి అమ్ముతూ ఉంటాం అనమాట. మీకు అత్త మామ ఉన్నారు? అత్తుంది, మా మామలేడు. ఏమిన్నాడు? చనిపోయాడంట మా పెళ్ళి కాకముందే, తెలియదు అది. రుద్దుతున్నావా ఇప్పుడు? రుద్ది కట్ చేయాలా దానిని? కట్ చేసి దాలా ఈ విధంగానేనా? ఆ విధంగా కట్ చేసి ఏం చేసేది దీనిని? కట్ చేసి నూనెలో వేసి ఎగిచ్చే. అంతేనా? సింపుల్గా ఉంది. సింపుల్గానే ఉంటుంది. టేస్ట్ బాగుంటాయా? ఒకసారి నూనెలో దేవేసి చూపిస్తావా? చేసేసినారమ్మా? చేసేసినమ్మా. ఇందాక పిండి తీసుకున్నా, అది బాగా చెక్క మీద పెట్టి రేటు కట్టుతో రుద్ది పచ్చిలుగా పోసేసి నూనెలో వేసి ఇది ఇలా బాగా చేసి. ఓ భలే ఉన్నాయి. బాగుంటాయా? తింటా ఉంటే పిల్లలకు కూడా ఒకసారి తిని చూద్దాం. తెలుసు, పిల్లలకు కూడా బాగా రుచిగా ఉంటాయి, తింటారు. బాగున్నాయి, కరం కరం అంటున్నాయి. ఇప్పుడే కదా కాల్సిందే, ఆడితే ఇంకా బాగా కరం కరం అని ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలు తినేదానికంటే ఇష్టంగా తింటారు. అలా చేసి